వెల్కమ్ టు తెలుగు వన్ గరాజ్. నేను మీ యాంకర్ శరత్. సో మనం 700 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయిపోయాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ యూట్యూబ్లోనే కాదు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ అవుతున్నాయి, రీల్స్ కూడా పోస్ట్ అవుతున్నాయి. అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇవాళ నేను యువర్ కార్ అనే ప్లేస్ దగ్గర ఉన్నాను. మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కొనాలన్నా లేదంటే అమ్మాలన్నా కూడా పార్క్ అండ్ సెల్ కూడా డెఫినెట్లీ మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా నేను నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను యువర్ కార్ వాళ్ళది. మీరు ఏదైనా కార్ కొనాలనుకున్నా, అండ్ అందుట్లో ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు అంటే బండ్ల మీద ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఆర్ఎల్స్ మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నా కూడా ఫస్ట్ కొత్త కార్ కొనకుండా కొంతమంది ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్స్ మీద ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో యువర్ కార్ ప్లేస్కి రండి, నీకు మంచి మంచి కార్స్ చూపిస్తాను. అండ్ మీ బడ్జెట్లో మీకు ఎలాంటి బడ్జెట్లో కార్ కావాలనేది కూడా నాకు వీడియోలో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అప్పుడు ఆ బడ్జెట్లో ఉన్న కార్స్ కూడా మీకు నేను చేసి చూపిస్తాను. ఫాలో. సో నాగేశ్వర రెడ్డి గారు, ఇదేం మోడల్? ఈ ఆఫీస్లోనే అన్ని కార్ల కన్నా తక్కువ బడ్జెట్లో ఉన్న వెహికల్ ఏంటంటే ఇది వెహికల్ అండి. ఓకే, ఇది స్టార్టింగ్ ప్రైస్. ఎందుకు చేయడం జరుగుతుందంటే చాలా మంది కస్టమర్లు 150 బడ్జెట్లో లర్నింగ్ పర్పస్ కోసం మనకు హ్యాండ్స్ ఫ్రీ కావడానికి చాలా మంది లర్నింగ్ పర్పస్ కోసం వస్తుంటారు, ప్రాక్టీస్ కోసం. చిన్న ఇప్పుడు ఆ బడ్జెట్లో వచ్చేసి ఆల్టో వెహికల్ కానీ ఏదైనా శాంట్రో వెహికల్ కానీ వస్తాయి. సో మనకు అదే బడ్జెట్లో కొంచెం స్పేసియస్గా ఉండి మనకు సేఫ్టీ వైజ్గా బాగుండి మంచి వెహికల్ అయితే అరౌండ్ మన షిఫ్ట్ i20 స్పేసెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మనకు లాంగ్ జర్నీ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆల్టో వీల్ అయితే అంటే 50,000 కిలోమీటర్ మనం టైర్డ్ అయిపోతాం. ఇది అలా కాదు, 200 కిలోమీటర్కి వెళ్ళినా కూడా మనకు అంత టైర్డ్నెస్ అనిపించదు. తక్కువ బడ్జెట్లో అరౌండ్ 1,60,000 లేదా 1,70,000 1,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. ఫోర్డ్ ఫిగో వెహికల్. ఈ ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి. 2011 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 1,60,000 పెట్రోల్ మోడల్, మాన్యువల్ ట్రాన్స్. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పెట్రోల్ అంటే మనకి ఇంజన్ సైడ్ నుంచి మోస్ట్లీ 90% మన రిపేర్లు అనేటివి రావు. సో వెహికల్ ఏంటంటే మన లాంగ్ జర్నీ కూడా చాలా యూజ్ అవుతుంది. తక్కువ బడ్జెట్లోనే మనకు బెస్ట్ వెహికల్ ఇది. 1,60,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. సో ఇది ఇంటీరియర్ అది కూడా ఎలా ఉంది ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఎంత ఇప్పుడు 1,70,000కే వచ్చేది. 1,60,000 లేదా 1,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడతాం సార్. ఓకే, మంచిగా చాలా ఎవరైనా కార్ నేర్చుకుంటున్న వాళ్ళకైతే నాకు తెలిసి ఇది మంచిగా చాలా బెస్ట్ వెహికల్స్. సేఫ్టీ వైజ్ కూడా మీరు చూసుకుంటే వోక్స్ వ్యాగన్, టాటా వెహికల్ ఏ విధంగా ఉంటాయి, ఫోర్డ్ కూడా బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అవును, స్ట్రాంగ్ ఉంటుంది. 2011 మోడల్. మీకు ఇంకా ఏంటంటే ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఫిట్నెస్ ఉండొచ్చు. మళ్ళీ తర్వాత ఫిట్నెస్ చేసుకుంటే అరౌండ్ మళ్ళీ 5 ఇయర్స్ వరకు, 5 ఇయర్స్ వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు హ్యాపీగా. అవును, కొంతమంది మాన్యువల్ అడుగుతున్నారు, అది కూడా టాటా కార్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు ఇదేం మోడల్? ఇది వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్ అండి. టాటా నెక్సాన్. మన దగ్గర టాటా టియాగో వెహికల్ ఉన్నాయి, నెక్సాన్ వెహికల్ ఉన్నాయి, హ్యారియర్ వెహికల్ ఉంది, సఫార్ వెహికల్ ఉన్నాయి కూడా. సో టాటాలో అన్ని మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర? అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకు చాలా మంది కస్టమర్లు నెక్సాన్ లో డీజిల్ కార్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు. డీజిల్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2021 మోడల్, 2021 మోడల్. 2021 ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 81,000 అయితే డ్రైవెన్ ఉంది. ఇది వచ్చేసి మనకు వేరియంట్ ఇందులో ఎగ్జెట్ ప్లస్ అంటే టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో అలై వీల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, అలై వీల్స్, ABS ఇవన్నీ కూడా మనకు ఈ కార్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎగ్జెట్ ప్లస్ కాబట్టి టాప్ ఎండ్. ఇది మనకు డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేఫ్టీ వైజ్ చూసుకుంటే 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 8 lakhs రేంజ్లో ఉంటుంది సార్. 8 లక్షల బడ్జెట్లో ఉంటుంది. ప్రజెంట్ అయితే 850 అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీకు ఇక్కడికి వచ్చి కండిషన్ టెస్ట్ డ్రైవ్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడించడం జరుగుతుంది. ఒక 8 lakhs రేంజ్లో మనం సెల్లర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా చేపిస్తాము. అరౌండ్ 70 to 80% మన సివిల్ అంతా మంచిగా ఉంటే ఈ 80% కూడా లోన్ చేపించేసి మనం 80% లోన్ కూడా చేపిస్తాం.
సో మీరు వెహికల్ ఇక్కడ పార్క్ అండ్ సైడ్లో పెట్టేటప్పుడు మాత్రం మొత్తం అన్ని చెక్ చేస్తారండి. 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేస్తాం. అంటే మన వెహికల్ చెక్ చేయడం ఎలా ఉంటుందంటే బాడీ చెక్ చేసే వాళ్ళు ఒక టెక్నీషియన్ ఉంటారు, ఇంజన్ చెక్ చేసే వాళ్ళు ఒక టెక్నీషియన్ ఉంటాడు, మనకు డాక్యుమెంట్స్ చెక్ చేసే వాళ్ళు ఒక విధంగా ఉంటారు. సో మనకి ఏదైనా సరే యాక్సిడెంట్ ఉన్నా లేదంటే ఇంజన్ ఏదైనా వర్క్ అయినా, గేర్ బాక్స్ వర్క్ అయినా కూడా, ఫ్లడ్ వెహికల్ ఉన్నా, ఫైనాన్స్లో ఉన్నా కూడా వెహికల్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఏసీ వర్క్ చేయకపోయినా కూడా సరే మన పార్క్ అండ్ సేల్లో పెట్టడం అనేది జరగదు. సో అంత సర్టిఫైడ్ ఉంటేనే 220 పాయింట్ చెక్ చేసి వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుందండి. ఇది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు మనకు ఫోర్డ్ కంపెనీలో వచ్చేసి మనకి ఎకో స్పోర్ట్ గురించి కానీ, ఫోర్డ్ ఎండీవర్ గురించి కానీ చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు. ఫోర్డ్లో మెయిన్గా ప్లస్ పాయింట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మైలేజ్ చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. మనకు కంపారిటివ్లీ మనకు మారుతి వెహికల్, హుండై వెహికల్ మైలేజ్ ఇస్తాయి అంటారు, కానీ వాటికన్నా కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బండి ఏంటంటే ఫోర్డ్ వెహికల్. మీకు బిల్డ్ క్వాలిటీ కన్నా 5 స్టార్ రేటింగ్ ఉంటుందండి. మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ దీని డీటెయిల్స్ ఏంటంటే 2017 మోడల్ అండి. ఇది 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే డ్రైవర్ వచ్చేసి ఓన్లీ వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ అండి. ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్. వెహికల్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ అనేది. ఇది వచ్చేసి మనకు మార్కెట్లో చాలా లిమిటెడ్ గా ఉంటాయి కలర్స్ కూడా. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 6 lakhs బడ్జెట్ లో ఫైనలైజ్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే 6,50,000 అయితే కోట్ చేస్తున్నారు ఇది కస్టమర్. ఇది మనకి ఇక్కడ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 6 lakhs బడ్జెట్ లో కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాను సార్. సో 6 lakhs ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వస్తుంది. మనకి ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సార్. ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు. బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది, ప్రైవేట్ ఫైనాన్స్ కూడా వస్తుంది. ఇదైతే మనకు అరౌండ్ 6 lakhs రేంజ్లో అయితే వస్తుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి. ఓకే.